నాలుగేళ్లు సీఎంగా ఉండి అన్ని అనుమతులు తీసుకున్నా కూడా చంద్రబాబు ఇంటి నిర్మాణం ఓ కొలిక్కి రాలేదు. అవును నిజమే. కుప్పంలో చంద్రబాబు నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాన్ని గతంలో వైసీపీ ప్రభుత్వం ముప్పతిప్పలు పెట్టింది. నిర్మాణ పనులు ప్రారంభించి 4 ఏళ్లు కావస్తున్నా చంద్రబాబు ఇల్లు కనీసం ఓ రూపుకి కూడా రాలేదు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లను నిర్మాణం చేయడమే కాకుండా అనుమతులు లేకుండా ఆ నిర్మాణాలను పూర్తి చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మంత్రి నారా లోకేష్ వాటికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలను కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి. సో అందులో జగన్మోహన్ రెడ్డి ఊరూరా ప్యాలెస్లు కట్టారు అని చెప్పేసి ఆయన విమర్శించడమే కాదు, దాదాపుగా నిర్మాణాలు చూస్తే ప్యాలెస్లను తలదిండేలాగా ఉన్నాయి. ప్రతి జిల్లా కేంద్రం ప్రతి జిల్లాలో కూడా అక్కడ ఉన్నటువంటి 1-2 ఎకరాల స్థలాలను ఆయన లీజుల పేరుతోటి తీసుకొని సంవత్సరానికి ఎకరాకి 1000 రూపాయల లెక్కన లీజుకు తీసుకొని అక్కడ ప్యాలెస్ను నిర్మించినటువంటి పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్యాలెస్ నిర్మాణం చేస్తే ఒక్కసారి మనం చూడొచ్చు. చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కుప్పంలో నిర్మాణంలో ఉన్నటువంటి ఇల్లు ఇది. సో కుప్పంలో నిర్మాణంలో ఉన్నటువంటి ఇల్లు గడిచిన 4 ఏళ్లుగా నిర్మాణం కొనసాగుతూనే ఉంది. కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి కుప్పం, పలమనేరు, మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి భూమిని కొనుగోలు చేశారు. అంతేకాకుండా ఇక్కడ నిర్మాణానికి సంబంధించినటువంటి అన్ని అనుమతులు తీసుకున్నారు. అనుమతులకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ని సమర్పించారు. దానికి అవసరమైనటువంటి అన్ని ఫీజులను కూడా చెల్లించారు. అయినా సరే కుప్పం, పలమనేరు, మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి అధికారులు దాదాపు 1.5 సంవత్సరం పాటు అనుమతులు ఇవ్వకుండా ఆపేసినటువంటి పరిస్థితి. అంటే 4 ఏళ్ల క్రితం ఒక మాజీ ముఖ్యమంత్రి తన ఇంటిని నిర్మించుకోవాలి అంటే ఆ ఇల్లు ఇంకా కూడా పూర్తిగా అన్నటువంటి పరిస్థితి. ఇది ఎలాగూ ప్యాలెస్ లాగా కనిపించట్లేదు. కేవలం ఆయన ఉండడానికి నివాసయోగ్యంగా ఉండే విధంగా ఇక్కడ ఆయన ఇంటి నిర్మాణం చేపట్టారు. దాంతోపాటు ఒక క్యాంప్ ఆఫీస్ కూడా ముందు నిర్మిస్తున్నట్టు మన విజువల్స్ చూడొచ్చు. ఇప్పుడు మన విజువల్స్ చూస్తుండేది ఇది క్యాంప్ ఆఫీసు. సో వెనక వైపు కానీ చూసుకున్నట్లయితే ఆయన ఉండడానికి అవసరమైనటువంటి ఒక ఇంటి నిర్మాణం ఆకారం మాత్రమే మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా ఆయన ఇల్లు కట్టుకునేందుకు కూడా అంటే భూమిని కొనుగోలు చేసి ఈ భూమికి సంబంధించినటువంటి కన్వర్షన్ చేసుకొని అనుమతులు అడిగినా కానీ ఇవ్వనటువంటి వైసీపీ తమ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రతి జిల్లాలో కూడా ఒక్కొక్క ప్యాలెస్ని నిర్మించుకున్నటువంటి పరిస్థితి. సో ఆ ప్యాలెస్లను చూసిన ఏ విధంగా ఉన్నాయో ఆ ప్యాలెస్లు చూస్తే మొత్తం కూడా అంటే ఆ ప్రాంతంలో అది ఒక రాచరికాన్ని తలదన్నే విధంగా నిర్మాణాలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు నివాసం మాత్రం మనం చూస్తున్నాం ఇప్పుడు ఆయన నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటిని. సో ఇంకా కూడా పూర్తిగా అన్నటువంటి పరిస్థితి. ఇంకా పూర్తి కావాలంటే దాదాపు ఇంకా సంవత్సరం లేదా 2 సంవత్సరాల పాటు పట్టేటటువంటి పరిస్థితి. అంటే ఒక నివాసానికి అవసరమైనటువంటి ఒక ఎమ్మెల్యేగా స్థానిక ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన నియోజకవర్గంలో ఇల్లు కట్టుకునేందుకు అనుమతులు ఇవ్వనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరువాత తాము అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఊరికి ఒక ప్యాలెస్ నిర్మించుకున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటినీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పటికీ కూడా అంటే కుప్పంలో నిర్మాణంలో ఉన్నటువంటి చంద్రబాబు ఇంటిని చూసాం. అలాగే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకు ఒక ప్యాలెస్ నిర్మించుకున్నటువంటి ఆ నిర్మాణాలు కూడా చూడడం జరిగింది. సో ఆ నిర్మాణాలు వాళ్ళేమో ఆ భూములు కొనుగోలు చేయలేదు. ప్రభుత్వ భూములు వాటిని లీజుల పేరుతోటి తీసుకున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల ఏపీఐసీకి సంబంధించినటువంటి భూముల్లో కావచ్చు, కొన్ని చోట్ల నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి భూముల్లో కావచ్చు. సో ఈ విధంగా ప్రభుత్వ భూముల్లో సంవత్సరానికి 1000 రూపాయలు ఎకరాకి లీజు చెల్లించే విధంగా కొన్ని చోట్ల 33 సంవత్సరాలు, కొన్ని చోట్ల 99 సంవత్సరాలకు లీజుల పేరుతోటి తీసుకొని అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా స్థానికంగా ఉన్నటువంటి లోకల్ అథారిటీస్కి సంబంధించి అనుమతులు లేకుండా ఆడ నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి. కానీ మాజీ ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉంటూ కనీసం ఈ నియోజకవర్గంలో తాను ఇల్లు కట్టుకుంటానంటే కనీసం వైసీపీ అధికారం ఉన్నట్టు సందర్భంలో 1.5 సంవత్సరం పాటు అనుమతులు ఇవ్వకుండా ఎప్పటికప్పుడు అడ్డంకులు సృష్టిస్తూ ఇక్కడ నిర్మాణానికి సంబంధించి ఎవరైనా సరే కాంట్రాక్టర్స్ కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ మెటీరియల్కి సంబంధించినటువంటి వాళ్ళు వస్తే వాళ్ళని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయడం. సో ఇలాగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిన్న ఆయన ఇక్కడికి వచ్చి తన ఇంటిని పరిశీలించి వెళ్ళారు. సో ఇంటి నిర్మాణం ఇంకా పూర్తవడానికి ఏడాది లేదా 2 ఏళ్ల పాటు పట్టొచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. సో అటు టీడీపీ అధినేత అలాగే సీఎం చంద్రబాబుకి అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సారూప్యత ఈ 2 నిర్మాణాలను బట్టి స్పష్టంగా తెలుస్తుంది. చంద్రబాబు ఇంటి నుంచి కెమెరా పర్సన్ ఈశ్వర్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్.